హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం శాంసంగ్ రిలీజ్ చేసిన One UI 6.1లో ఉండే మరో ఆసక్తికరమైనటువంటి ఫీచర్ గురించి తెలుసుకుందాం. శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి రిలీజ్ చేసిన గెలాక్సీ S24 స్మార్ట్ ఫోన్లో One UI 6.1 ప్యాకేజ్ వస్తుంది. ఈ One UI 6.1లో చాలా ఆసక్తికరమైన ఫీచర్లు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని సపోర్ట్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అద్భుతాలను మనకి చూపిస్తూ అనేక ఫీచర్లని ఇందులో చూపించబడ్డాయి. అందులో ఒకటి యాంబియంట్ వాల్ పేపర్. యాంబియంట్ వాల్ పేపర్ని మనం ఎనేబుల్ చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి సృష్టి అది మనకి చేసి చూపిస్తుంది. అదేంటంటే మనం ఒక ఫోటోని మనం వాల్ పేపర్ కింద పెట్టుకుంటే బయట వెదర్కి తగ్గట్టుగా ఆ వాల్ పేపర్లో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన వాతావరణం మన దగ్గర మంచు పడుతుంది అనుకోండి, మన ఫోన్లో అప్లై చేసుకున్న వాల్ పేపర్లో కూడా స్నోఫాల్ పడుతూ కనిపిస్తుంది. అలాగే మనకు బయట వర్షం పడుతుంటే మనం పెట్టుకున్న వాల్ పేపర్లో కూడా వర్షం పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎండగా ఉందంటే బాగా ఎండగా వాతావరణం ఉన్నట్లు కనిపిస్తుంది. మబ్బుగా ఉందంటే క్లౌడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలాగా మన ప్రాంతంలో లోకల్ వెదర్ ఏ విధంగా ఉందో ఆ వాల్ పేపర్ మీద అట్మాస్ఫియర్ కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వెదర్ని ఆ వాల్ పేపర్ మీద అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారంగా అప్లై చేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ఫీచర్. అది గెలాక్సీ S24లో One UI 6.1 బేస్డ్గా ఈ ఫీచర్ మనకి కనిపిస్తుంది. త్వరలో మిగతా ఫోన్లు కూడా One UI 6.1 ఫీచర్ మనకు అందుబాటులోకి వస్తే మనం కూడా వాటిని ఎంటర్టైన్ చేయగలం. సపోర్ట్ చేసేటువంటి ఫోన్లో వాటి మనం ఎంటర్టైన్ చేయగలం. యాంబియంట్ వాల్ పేపర్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్ ఫీచర్స్లోకి వెళ్ళి అక్కడ ల్యాబ్స్ అనేటువంటి ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే యాంబియంట్ వాల్ పేపర్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసిన వెంటనే మనకి యాంబియంట్ వాల్ పేపర్ ఫీచర్ ఆన్ అవుతుంది. తర్వాత మనం ఒక ఫోటోని వాల్ పేపర్గా సెలెక్ట్ చేసుకుని సెట్ చేసుకుంటే ఆ ఫోటో మీద ఈ యాంబియంట్ ఎఫెక్ట్స్ అప్లై అవుతూ ఉంటాయి. మనం చూసి ఎంటర్టైన్ చేయొచ్చు. ఇలాంటి One UI 6.1 సమాచారాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.